నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి తనైతే అంటున్నాడు. మరి ఈ అంశం మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు పార్టీలు చెప్తున్నాయి. అయితే ఇదే క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాత్రం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్న 30 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుంది అని చెప్పేసి తను అంటున్నారు. అసలు ఈ కథను ఎలా చూడాలి? ఇప్పుడు తెలంగాణలో విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఏంటి అది అని అంటే, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోక్సభ ఎన్నికల తర్వాత పడిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, 25 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని చెప్పేసి ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళు చెప్పినటువంటి మాట. ఇప్పుడు దాన్ని అధిగమిస్తూ ఒక కొత్త ట్విస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ట్విస్ట్ అంటే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఈ ఎమ్మెల్యేలకి ముడిపెట్టారు. ఏంటి అని అంటే, ఫోన్ ట్యాపింగ్లో విచారణ తుది దశకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కంప్లీట్ అయిపోతే కనుక ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో 30 మంది ఎమ్మెల్యేలు నిందితులుగా, దోషులుగా తేలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ 30 మంది మీద అనర్హత వేటు పడుతుంది అనేటువంటి ఒక సంచలనమైనటువంటి ఒక ఆరోపణ, ఒక వ్యాఖ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయడం జరిగింది. నిజంగా ఆ పరిస్థితి కనుక వస్తే మొత్తం కలిపి వాళ్ళు గెలిచింది 39. 30 మంది అనర్హత పెడితే ఇంకా 9 మంది మిగులుతారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, 30 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది అని అంటే నిజంగానే అన్నాడా, లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు రకరకాల కామెంట్లు చేస్తున్నారు కాబట్టి దానికి మైండ్ గేమ్ ఆడటానికి ఇలాంటి వ్యాఖ్య చేశారా అనే దాని మీద మనం కొంచెం డెప్త్గా విశ్లేషణ చేసుకుంటే కనుక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే చాలా సీరియస్ కేసు. అది ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది తెలంగాణలో అనేది కూడా వాస్తవం, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేశారు అనేది ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము, ఎక్కడున్నా కానీ ప్రభాకర్ రావుని పట్టుకొస్తాము, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ని అని చెప్పి హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి 2 days బ్యాక్ అనౌన్స్ చేశాడు. రెడ్ కార్నర్ నోటీస్ కూడా రేపో మాపో ఇస్తారు. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి డెఫినెట్గా ఆయనైతే పట్టుకొచ్చి విచారణ అయితే చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రణీత్ రావుని విచారణ చేశారు, తర్వాత అనేక మంది పోలీస్ ఆఫీసర్స్ని కూడా తీసుకొచ్చి విచారణ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించారు, వాంగ్మూలం తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవమే. ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి రిజల్ట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి రిజల్ట్కి మధ్యలో ఉండేటువంటి 4-5 రోజుల గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో హార్డ్ డిస్క్లు మాయం చేసిన మాట వాస్తవమే, పెన్ డ్రైవ్లు తీసుకెళ్ళిన మాట వాస్తవమే, కొన్ని ఫైల్స్ తగలబెట్టిన మాట వాస్తవమే అని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్, వాంగ్మూలాలు ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకుని విచారిస్తున్నటువంటి క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అసలు ఏ స్థాయిలో జరిగింది, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లో చిక్కుకున్నారు, అసలు దీనికి సూత్రధారి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు అనే దాని మీద డెప్త్గా విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఫైనల్ అయిపోయింది ఆల్మోస్ట్. ప్రభాకర్ రావు వస్తే, ప్రభాకర్ రావుని విచారిస్తే చాలు మొత్తం బయటపడిపోతుంది. బయటపడిన తర్వాత అప్పుడు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 66F అనేది ఒక సెక్షన్ ఉంది. అది చాలా బలమైనటువంటి సెక్షన్. దాన్ని బేస్ చేసుకొని కనుక ఈ కేసును కనుక విచారిస్తే ఎవరైతే కుట్రదారు ఉన్నారో ఆ కుట్రదారు మీద చాలా సీరియస్గా శిక్షించేటువంటి అవకాశం ఉంది అతన్ని. కాబట్టి ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి స్టేట్మెంటు, ఆయన విచారణలో ఆయన చెప్పేటువంటి అంశాలను బేస్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి 30 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు అంటే, ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి వాళ్ళు చెప్పుంటేనే ఆ మాట అంటారు. ఆ కుట్రలో భాగస్తులుగా 30 మంది అయ్యుంటేనే
ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోవాలి మనం, లేదంటే పరిగణలోకి తీసుకోవడానికి లేదు. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు తాజాగా, అసలు ఫోన్ ట్యాపింగ్ చేస్తే దాని బాధ్యులు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు, లేదా మంత్రులు ఎలా అవుతారు, ప్రజాప్రతినిధులు ఏ విధంగా అవుతారు, ఒకవేళ ముఖ్యమంత్రులు మంత్రులు ప్రజాప్రతినిధులు చెప్తే అధికారులకి వాళ్ళు చట్ట ప్రకారం చేయాలి, కానీ అడ్డగోలుగా చేయడానికి లేదు కదా, చట్టం పరిధిలోనే చేయాలి, అడ్డగోలుగా చేశారనుకో వాళ్ళే శిక్షణ అనుభవిస్తారు, మాకేం సంబంధం అని చెప్పి అన్నాడు కేసీఆర్. సింపుల్ గా, అంటే వాళ్ళది ఏం తప్పు లేదు, అంత అధికారులు మాత్రమే తప్పు చేశారని చెప్పేసి చెప్తున్నారు. చెప్పారు, ప్రైవేట్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఆయనే చెప్పాడు. అంటే ఎస్కేప్ అయ్యేదానికి క్లియర్గా ఆయన సుగమం చేసేసుకున్నాడు. అంటే వీళ్ళు చెప్పినటువంటి మాట వాస్తవమే అనేది పరోక్షంగా ఒప్పుకున్నాడు ప్రజాప్రతినిధులు. చెప్పినంత మాత్రాన కొన్ని సందర్భాల్లో చెప్తాము, కానీ గైడ్లైన్స్ పరిధిలోనే వాళ్ళు పనిచేయాలి. ఒకవేళ గైడ్లైన్స్ కానీ పరిధిలో పనిచేయలేకపోతే మళ్ళీ ప్రజాప్రతినిధులు చెప్పాలి, ఇదిగో ఇలా ఉన్నాయి గైడ్లైన్స్ వల్ల కాదని చెప్పాలి, అది వాళ్ళ డ్యూటీ. ఒకవేళ అలా కాకుండా వాళ్ళు చేస్తే అది వాళ్ళు బాధ్యులు అని చెప్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత కనుక ఆయన ఇన్వెస్టిగేషన్లో వేరే రకంగా కుట్రపూరితంగా 66F అనే సెక్షన్ పెట్టేసి ఆ యాంగిల్లో కుట్రపూరితంగా వీళ్ళు చేశారు అని చెప్పి కనుక ప్రజాప్రతినిధుల మీద కూడా కేసు తిప్పితే అప్పుడు నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్టు 30 మంది ఎమ్మెల్యేలు ఇరుక్కునే అవకాశం ఉందా? అప్పుడు 30 మంది ఎమ్మెల్యేల్లో గతంలో మినిస్టర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఆధారాలతోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారా, ఆధారాలు లేకుండా ఊరికే మైండ్ గేమ్ కోసం అన్నారా అనేది ఒక చర్చ. ఇప్పుడు సరే, ఆధారాలు ఉండి అన్నా ఆధారాలు లేకుండా అన్నా ఒకటి మాత్రం వాస్తవం, బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. వాళ్ళు లోక్సభ ఎన్నికల తర్వాత వస్తారా, లేకపోతే లోక్సభ ఎన్నికల ముందే వస్తారా, పోలింగ్ ముందు అనేది ఒకటి. ఇంకోటి కూడా వాస్తవం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నాయి అనేది కూడా చర్చ జరుగుతుంది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి రేవంత్ రెడ్డే చెప్పాడు. నా ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుంది, ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని చెప్పి ఆయన అన్నాడు. మరి కేసీఆర్ కూడా చెప్తున్నారు కదా సార్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ ఉన్నారు, అదే టీవీ ఛానల్లో తను కూడా చెప్పడం జరిగింది. అదే చెప్పాడు. అది చెప్పిన తర్వాతనే దాన్ని ధృవీకరిస్తూ రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, నా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేస్తున్నారని. అందుకనే చెప్తుంది, కుట్ర చేయటం కూడా వాస్తవమే. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రేవంత్ రెడ్డిది. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారనేది కూడా నిజమే. ఇంకొకటి ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదనంగా ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేలు అసలు వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టే అవకాశం ఉంది. సో అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. సో మొత్తం ఆ కేసుల్ని పెట్టే అవకాశం ఉంటే ఆ 30 మంది మరి ఆ కేసు నుంచి బయటపడటానికి ఏమన్నా ఇటువైపు వస్తారా? ఏ యాంగిల్లో కోమటిరెడ్డి అన్నారు, మొత్తానికి ఆయన అయితే బయట పెట్టారు. ఇది ఇప్పుడు ఒక ఫోన్ బాంబు పేల్చాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ఫోన్ బాంబు ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఎటువైపు నుంచి ఎటు తిరిగి ఎటువైపు వెళ్ళి ఎవరి తలకాయని పేలుస్తుందో తెలియదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.